హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవీలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి సంబంధించి మనకు డిజిటల్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ లోన్స్ అంటే ఆన్లైన్లోనే అనమాట. మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మీరు ఆన్లైన్లోనే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. జస్ట్ మన యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత ఈకేవైసీకి సంబంధించి డీటెయిల్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత అగ్రిమెంట్, ఆన్లైన్లో అగ్రిమెంట్ కంప్లీట్ చేస్తే మనకు ఆటో డెబిట్ సెటప్ చేసేస్తే అయిపోతుంది. చాలా ఈజీగా అనమాట. మీరు ఎటువంటి ప్రూఫ్స్, ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే దీనికి సంబంధించి లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు ఈవీలో మనం ఈ డిజిటల్ పర్సనల్ లోన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే, దీనిలో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు లేదు, అట్లా ఏం లేదు. బ్యాంక్ అకౌంట్ ఉన్నా చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ లేకపోయినా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి డిజిటల్ లోన్కి అప్లై చేసుకోండి. ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. డిజిటల్ పర్సనల్ లోన్స్ అనేసి ఇలా చూపిస్తుంది. సో తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేసి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేసి ఇక్కడ చూపిస్తుంది. వ్యాలిడ్ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబరు, పాన్ కార్డు, నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఇవి అడుగుతుంది. ఇక్కడ మనకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేసి, డిజిటల్ పర్సనల్ లోన్ అనేసి రెండు ఉంటాయి. ఈ రెండింటిని మీరు ఆన్లైన్లో చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిజిటల్ పర్సనల్ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఎంత వడ్డీ రేట్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఇస్తారు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని అలా కిందకి వచ్చామనుకోండి, మనకి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది. మనం లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మనకి ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, లెట్స్ గెట్ స్టార్టెడ్ అనేసి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని వస్తుంది. వెరిఫై పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. మీరు ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, ప్లీజ్ ఫిల్ బేసిక్ డీటెయిల్స్ అనేసి. తర్వాత మీకు అకౌంట్ హోల్డరా కాదా అని అడుగుతుంది. మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ హోల్డర్ అవునా కాదా అని అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు అకౌంట్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదనుకో నో క్లిక్ చేయండి. సో నో క్లిక్ చేస్తే మనకు ఆధార్ కార్డ్తో మనకు జస్ట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఎస్ క్లిక్ చేశారనుకోండి మనకు నెక్స్ట్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఎస్ క్లిక్ చేశారనుకోండి మనకు సెలెక్ట్ వాల్యూ అనేసి ఇక్కడ ఆధార్ కార్డ్తో అకౌంట్ నెంబరు, మీకు అకౌంట్ ఉంది కాబట్టి అకౌంట్ నెంబరు, తర్వాత కస్టమర్ ఐడి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి, లేదా పాన్ కార్డు, ఈ డీటెయిల్స్ దేంతో దాంతో మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. లేదు నో క్లిక్ చేశారనుకోండి సెలెక్ట్ వాల్యూ దగ్గర జస్ట్ మనకు ఓన్లీ ఆధార్ కార్డే చూపిస్తుంది, అకౌంట్ నెంబర్ ఇవేం చూపించావు అనమాట. తర్వాత ఆధార్ కార్డు మీరు ఎంటర్ చేశారనుకోండి, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేస్తే తర్వాత మనకు మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే వెరిఫై అని అడుగుతుంది. వెరిఫై చేస్తే వెరిఫైకి దాంతో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. తర్వాత ఇలా చూపిస్తుంది, ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ సంబంధించిన నెంబర్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ పేరు చూపిస్తుంది. సో ఇక్కడ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అనేసి 50,000 నుంచి 10 lakhs వరకు అని చెప్పుకున్నాం కదా. సో మీకు ఎంత లోన్ కావాలి అనేది మీరు ఇక్కడ లోన్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు డైరెక్ట్ ఫిగర్లో, లేదా ఈ కర్జర్ని ఇలా మూవ్ చేసి మీ యొక్క లోన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా మీకు ₹1,00,000 కావాలంటే ₹1,00,000, 2 లక్షలు కావాలంటే 2 లక్షలు, 5 లక్షలు కావాలంటే 5 లక్షల మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత లోన్ టెన్యూర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు 12 months నుంచి 60 months వరకు ఉంటుంది. సో మీకు 12 months కావాలంటే 12 months, 24 months కావాలంటే 24 months ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏ పర్పస్ పైన మీరు లోన్ తీసుకుంటున్నారు, మీ యొక్క పర్పస్ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కోవిడ్ ఎమర్జెన్సీ, కస్టమర్ డ్యూరబుల్ పర్చేజ్, అదర్స్ అని ఇలా చూపిస్తుంది. సో మీ యొక్క అవసరం ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ కావాలని అడుగుతుంది. సో అంటే మనకు లోన్ ఏదైనా జరిగితే మన లోన్ క్లియర్ చేయడానికి మనకు ఇన్సూరెన్స్ ఏమైనా కావాలనుకుంటుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదా నో క్లిక్ చేయండి. తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అడుగుతుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, ఇక్కడ సాలిటేషన్ మిస్టరా, మిసెస్, మీ యొక్క ఫస్ట్ నేము, తర్వాత మీ యొక్క మిడిల్ నేమ్ ఏంటి, తర్వాత మీ లాస్ట్ నేమ్ ఏంటి, డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో మీ యొక్క మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాలెండర్ పైన క్లిక్ చేసి తర్వాత మీ యొక్క జెండర్ మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క జాబ్ టైప్ ఏంటి,
ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సాలరీడా నాన్ సాలరీడా, బిజినెస్ వాళ్ళు అయితే నాన్ సాలరీడ్ కింద, సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంటి, మీ యొక్క రిలీజన్ ఏంటి, ఇలా కిందకి వెళ్తే పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ రెండు ఎంటర్ చేయాలి. ఒకవేళ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఈ టిక్ బాక్స్ టిక్ చేయండి. లేదా డిఫరెంట్ అనుకుంటే మీ యొక్క అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి, లైన్ 1 లైన్ 2. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క సిటీ ఏంటి, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, మీ యొక్క స్టేట్ ఏంటి, మీ స్టేట్, మీ కంట్రీ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫర్డ్ బ్రాంచ్, మనకు డిఫరెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ ఉంటాయి. ఏ బ్యాంక్ నుంచి, ఏ బ్రాంచ్ నుంచి మీకు లోన్ కావాలనేది మీకు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత బ్రాంచ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్ అడ్రస్ చూపిస్తుంది. సో ఓకే అనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. మనం ఇచ్చిన అమౌంట్ మనకి ఎంత కావాలని సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ 1,50,000 రూపాయల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 1,50,000 రూపాయలకు సంబంధించి మనకు వడ్డీ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, తర్వాత స్టాంప్ డ్యూటీ ఎంత ఉంటుంది, జిఎస్టీ ఎంత ఉంటుంది, మంత్లీ ఈఎంఐ ఎంత, తర్వాత నెట్ అమౌంట్ మనకు చేతికి ఎంత వస్తుంది, 1,50,000 రూపాయల్లో ప్రాసెసింగ్ ఫీజు, ఈ స్టాంప్ డ్యూటీ, జిఎస్టీలు అంతా కట్టగానే మనకు చేతికి ఎంత వస్తుంది, ఇదంతా ఒకసారి చూసుకోండి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా ఓకే చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో మనం లోన్ టెన్యూర్ ఎంత, లోన్ అమౌంట్ ఎంత, ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కాంట్రాక్ట్ పైన అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా, దానిపైన సంతకం అయితే చేయాలి. ఇక్కడ మీరు కీ ఫ్యాక్ట్స్ స్టేట్మెంట్ అనేసి ఉంటుంది. ఇలా కిందకి వెళ్తే మనకు స్టేట్మెంట్ అంతా చూసుకొని మీకు అంతా ఓకే అనుకుంటే, ఈ స్టేట్మెంట్ అంతా ఓకే అనుకుంటే మనకు కాంట్రాక్ట్ పైన సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో కంటిన్యూ టు ఈ సైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు అగ్రిమెంట్ ప్రివ్యూ, అంటే మన అగ్రిమెంట్ ఏంటి అనేది అంతా ఒకసారి చూపిస్తుంది. సో ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసి మనం అగ్రీ చేయాల్సి ఉంటుంది. అగ్రీ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. వచ్చేసి ఈ సైన్ కన్సెంట్, అంటే మనం ఇందాక అగ్రిమెంట్ ఓకే చేసాం. నెక్స్ట్ మనం ఈ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సైన్ ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఈ కింద ఈ కండిషన్స్ అన్ని ఒకసారి చదవండి. ఇలా కిందికి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మనకు డాక్యుమెంట్ సైనింగ్ మెథడ్ అనేసి మనం ఈ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సైన్ అనేది మనము 3 స్టెప్స్లో చేయొచ్చు. ఓటీపీ ద్వారా చేయొచ్చు, బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు, టోకన్ బేసిక్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనము ఈ బయోమెట్రిక్ వీటికంటే మనకు థంబ్కి సంబంధించి బయోమెట్రిక్ మెషిన్ అయితే ఉండాలి. ఈ ఓటీపీ అనుకోండి, మొబైల్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి, ఈ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంది కదా, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం చేయొచ్చు. సో ఈ ఓటీపీ బేస్డ్ చేసి ఈ సైన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఈ సైన్కి సంబంధించి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మీకు ఈ సైన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇందాక కాంట్రాక్ట్ సంబంధించి అగ్రిమెంట్ కాంట్రాక్ట్, ఇది ఇంకోటి అనమాట. ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేసి ఇది కూడా ఒకసారి చదవండి. ఈ చదివి మీరు దీన్ని కూడా అగ్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాంట్రాక్ట్ అంతా చదివిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది థ్యాంక్ యూ అనేసి. సో యువర్ లోన్ అమౌంట్, మనం ఎంతైతే లోన్కి అప్లై చేసుకున్నామో ఆ లోన్ అమౌంట్ హ్యాస్ బీన్ డిస్పర్స్డ్ ఇన్ యువర్ అకౌంట్ నెంబర్ అనేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. విత్ రెఫరెన్స్ టు అప్లికేషన్ నెంబర్ అనేసి ఇలా చూపిస్తుంది. యువర్ లోన్ అకౌంట్ నెంబర్ లోన్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇది ఇలా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మీకు అకౌంట్ ఉంటే ఈజీగా అయిపోతుంది. అకౌంట్ లేకపోయినా చేసుకోవచ్చు. అకౌంట్ లేకపోతే వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ నుంచి డిజిటల్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.